మధ్యాహ్న కాలపు సమయంలో మన వాక్యానికి అనుగుణంగా పరిశుద్ధ గ్రంథంలోంచి జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను. ప్రభు కొద్ది వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు నాయన మీ యొక్క కృపలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. ఆరాధనా కార్యక్రమంలో కూడా నాయన మీరే తోడుగా ఉండి సర్వ మహిమ ఘనత మీరు పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి ఆ దివ్య వాక్కులను మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పాత నిబంధన కాలంలో రాయబడినటువంటి ప్రతి గ్రంథము కానీ ప్రతి అధ్యాయము కానీ అది ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్లోనే చూడక, ఒక చారిత్రకమైనటువంటి కోణంలో మాత్రమే మనం చూడక, వాటి ద్వారా ప్రభు క్రొత్త నిబంధన విశ్వాసులముగా ఉన్నటువంటి మనకు, అనగా సంఘానికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాలను మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ న్యాయాధిపతులు గ్రంథంలో మరి ప్రభు ఆయా కాలాలను బట్టి దేవుడు కొంతమందిని లేవనెత్తాడు ప్రజల్లో నుండి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసినటువంటి దేవుడు వారిలో నుండే, వారితో పాటు జీవనం చేసేటువంటి వారిలో నుండే ఒకరిని ఏర్పాటు చేసుకొని వారిని న్యాయాధిపతిగా దేవుడు నియమించి వారి ద్వారా వారి శత్రువులను తరిమివేయటం కానీ, వారికి ఇశ్రాయేలీయులకు కావలసినటువంటి సదుపాయాలను అందించటం కానీ, ఆ రీతిగా దేవుడు వారిని అనేక సమయాలలో విడుదల పరిచేటువంటి వాడు. శత్రువుల నుండి, వారు చేసేటువంటి దాడుల నుండి, వారి యొక్క కఠినమైనటువంటి శ్రమలలో నుండి ఈ యొక్క న్యాయాధిపతులు అనబడినటువంటి వారు మరి ఈ ప్రజలను విడిపించేటువంటి వారు, విమోచించేటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. టోటల్గా ఒక 15 మంది జడ్జెస్ని మనం గమనిస్తాం. మరి చివరివాడు సమూయేలు తర్వాత కూడా మరి సమూయేలుకు 2 కుమారులు ఉన్నారు. వారు కూడా అక్కడక్కడ న్యాయాన్ని తీర్చినటువంటి వారిగా మనకు కనబడతారు. కానీ వారిని గురించినటువంటి పూర్తి రికార్డ్ అనేది బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖింప చేయలేదు. అయితే మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి మరి వ్యక్తి షమ్గరు. మొదటి వ్యక్తి ఎవరన్నా చెప్తారా? మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు తర్వాత రెండవ న్యాయాధిపతి ఎహూదు తర్వాత మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి 30వ వచనంలో, 3వ అధ్యాయం 30వ వచనంలో ఈ యొక్క షమ్గరు అనబడినటువంటి యొక్క వ్యక్తి మరి 3వ న్యాయాధిపతిగా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసినటువంటి మరి ప్రణాళికను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలోనే అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అనాతు కుమారుడు, అనాతు ఈ యొక్క షమ్గరుకు తండ్రిగా ఉంటున్నాడు. అనాతు అనబడినటువంటి నామానికి, ఆ యొక్క పేరుకు అర్థము సమాధానము, ఆన్సర్, జవాబు.
గనుక ఈ యొక్క అనాతు అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఒక సమాధానముగా ఈ యొక్క షంగరును ఇశ్రాయేలీయులకు దేవుడు మరి నియమించినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మానవునికి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. మన యొక్క ఈ యొక్క జీవన రంగంలో మనం గమనిస్తే ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులను కానీ మన జీవితాల్లో కానీ ఏదో ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరైనా చెప్పగలుగుతారా మా జీవితాల్లో ఎలాంటి ప్రశ్నలు లేవండి, అన్ని జవాబులే ఉన్నాయని ఎవరమన్నా చెప్పగలుగుతామా? ఎవరం చెప్పలేం. ఎందుకంటే ఏదో ఒక రీతిలో ఏదో ఒక పరిస్థితిలో ఆ యొక్క ప్రశ్న మానవుణ్ణి వేధించేదిగా వెంటాడేదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి రైటర్స్ చాలామంది ఉన్నారు, పుస్తకాలు రచించేటువంటి వారు ప్రజలకు ఏదో ఒక మార్గాన్ని చూపించాలని, ప్రజలకు ఏదైనా ఒక సరైనటువంటి త్రోవను చూపించాలని, సరైనటువంటి మరి లైఫ్ పర్స్పెక్టివ్ను వారికి చూపించాలని చెప్పేసి వారు అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. వివేకానంద కొన్ని మంచి పుస్తకాలు రాశాడు. ఎప్పుడైనా వీలుంటే తెచ్చుకొని చదవండి, ఏం తప్పేం లేదు. కాబట్టి ఆ రీతిగా ఓషో అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సామాన్యంగా బస్ స్టాండ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే రైల్వే స్టేషన్స్లో, లేకపోతే ఎయిర్పోర్ట్స్లో ఈ యొక్క ఓషో ఒక పుస్తకాలను మనం గమనిస్తూ ఉంటాం. అంటే మానవుడికి కావలసినటువంటి అనేకమైనటువంటి కోణాలలో ఆ వ్యక్తి రచించినటువంటి పుస్తకాలు చాలా ఆదరణ పొంది అనేక మంది ప్రపంచవ్యాప్తముగా కొనుక్కుండేటువంటి వారు. ఎందుకంటే ఏ పుస్తకంలో ఏం దొరుకుతుందో, ఏ పుస్తకంలో ఏమి మనం నేర్చుకోవచ్చో అని చెప్పేసి ఆ పుస్తకాలు ఆయా కాలాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి చాలా మరి విస్తృతంగా మరి కొనుక్కునేటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే మానవునికి ఈ పుస్తకాలు ఏవి కూడా మార్గాన్ని చూపించలేకపోయాయి. మానవునిలో, హృదయంలో, మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నలకు జవాబును చూపించలేకపోయాయి. మన చుట్టూ అనేక మంది మనల్ని పరిపాలన చేసేటువంటి నాయకులు ఉంటున్నారు, పొలిటికల్ లీడర్స్. ఆ యొక్క పొలిటికల్ లీడర్స్ మానవుని యొక్క ప్రశ్నలకు జవాబులు అందించడం వారికి అసాధ్యం. కానీ ఏదో మానవునికి కొద్దో గొప్ప అన్నట్టుగా కొన్ని స్కీమ్స్ను ప్రవేశపెట్టి వారి యొక్క గవర్నమెంట్లో వారు చేసేటువంటి రూలింగ్స్ ద్వారా కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఏదో కొంత మేలు మాత్రమే చేయగలరు. కానీ సరైనటువంటి జవాబును, జీవనాన్ని గురించినటువంటి జవాబును వారు ఇవ్వలేరు. అలాగే శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి మరి శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నారు. కానీ వారు పరిశోధించేటువంటి పరిశోధనలకే వారికే తెలియనటువంటి జవాబులు, వారికే తెలియనటువంటి ప్రశ్నలు ఎన్నెన్నో వారి మనసులో మరి మెలుగుతూ ఉంటాయి. ఇంకా వారేమి మనుషులకి దారి చూపించగలరు, ఇంకా వారేమి పరిస్థితులను చక్క చేయగలరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సరైనటువంటి ప్రశ్నకు సరైనటువంటి జవాబు తెలియక అనేక మంది నేడు ప్రాణాలను కోల్పోతుంటున్నారు. ఎందుకు ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు? ప్రపంచంలో ఉండేటువంటి మనుషులు మరి ఆ తారతమ్యాలు ఏమీ కూడా లేకుండా పేదవారు చనిపోతూ ఉంటున్నారు. ఎక్కువగా ధనిక వర్గానికి చెందినటువంటి వారు, ఎక్కువగా ఐశ్వర్యము కలిగినటువంటి వారే మరి ఆత్మహత్యలు ఉన్నట్టుండిగా వారు చేసుకుంటూ ఉంటున్నారు. దానికి కారణము వారి హృదయంలో ఆత్మశాంతి లేదు, ఆత్మ నెమ్మది లేదు. వారు వెతుకుతున్నటువంటి ఒక ప్రశ్నకు జవాబు దొరకక, పరిష్కారము దొరకక, సమాధానము దొరకక వారి జీవితాలను అర్ధంతరంగా ముగించి వేసుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. సిద్ధార్థ్ అనబడినటువంటి ఒక వ్యక్తి, కర్ణాటకకు చెందినటువంటి ఒక వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి మరి బిజినెస్ మరి ఆ యొక్క షాప్స్ని ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రధానమైనటువంటి నగరాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బిజినెస్ గురించినటువంటి విషయాలను మనం గమనిస్తాం. అయితే ఆ వ్యక్తి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో బిజినెస్ మరి టర్న్ ఓవర్ ఉన్నప్పటికీ కూడా మరి చాలామంది అప్పులతో చనిపోయాడు, మరి వాటిని తిరిగి బ్యాంక్స్ కట్టలేక చనిపోయాడని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి తన జీవితంలో ఏదో ఒక ప్రశ్నకు జవాబు లభించక, పరిష్కారము లభించక
మరి చనిపోయినటువంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రశ్నలకు జవాబును మనం కనుగొంటాం. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మ్యాన్ హ్యాస్ మెనీ క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ ఇన్ హిజ్ లైఫ్, బట్ దే ఆర్ అనేబుల్ టు కమ్ టు గాడ్. దే ఆర్ అనేబుల్ టు రిసీవ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ విచ్ దే ఆర్ సర్చింగ్. దేవుని యొక్క మరి జవాబును కనుగొనలేక అనేకమైనటువంటి మరి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనటువంటి వారిని మనము ఈ లోకంలో మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎర్నెస్ట్ హెమింగ్వే అనబడినటువంటి ఒక అమెరికన్ రచయిత చాలా మంచి మంచి పుస్తకాలు తాను రాశాడు. అయితే ప్రజలకు మార్గాన్ని చూపించగలిగాడు. కానీ తన జీవితంలో స్వయంగా ఒక మార్గాన్ని మరి స్థాపించుకోలేక, ఒక సమాధానమైనటువంటి స్థితిని అమర్చుకోలేక అర్ధాంతరంగా చనిపోయాడు ఆ వ్యక్తి. అనేక సందర్భాల్లో మీకు ఒక రచయితని గురించి చెప్తా ఉంటాను. వర్జీనియా వూల్ఫ్ అనబడినటువంటి ఆ యొక్క స్త్రీ, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆమె కూడా అనేకమైనటువంటి పుస్తకాలు తన జీవితంలో ఏదో ఉన్నటువంటి లోటును మరి ఆ టైంను స్పెండ్ చేయాలని అనేకమైనటువంటి పుస్తకాలు ఆమె రాసింది. అనేకమైనటువంటి పుస్తకాలు ఆమె రాసినప్పటికీ కూడా ఆమెలో ఆ వెలితిని ఆమె తీసుకోలేకపోయింది. ఆ యొక్క వాయిడ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకోలేకపోయింది. ఒక రోజున ఏం చేసిందంటే ఒక మంచి క్రొత్త గౌన్, లాంగ్ కోట్ ఒకటి కొనుక్కొని దానికి పెద్ద పెద్ద పాకెట్స్ని ఏర్పాటు చేసుకొని దాని నిండా కూడా బరువైనటువంటి రాళ్లను ఆ పాకెట్లో ఆమె వేసేసుకొని ఆ కోట్ను ధరించుకొని అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక రివర్లో ఆమె మునిగిపోయి చనిపోయింది. షీ వాజ్ డ్రౌన్డ్ అండ్ షీ వాజ్ డెడ్. అంటే వారు రాసినటువంటి రచనలు కానీ, వారు ప్రపంచానికి ఏదైతే మార్గాన్ని చూపిస్తున్నామని వారు తలంచినటువంటి సందర్భాలు కానీ, వారిని స్వయంగా వారి యొక్క జీవిత పరిస్థితుల్లో నుండి బయట పడవేయలేకపోయాయి. అందుకే మరి దేవుని కలగలేనటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు వారిని ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తి, నిజమైనటువంటి మార్గము, సత్య మార్గము, జీవ మార్గమును కలిగి ఉండలేనటువంటి ఒక వ్యక్తి ఆ రీతిగానే మరి జీవితాలను ముగించుకుంటారనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే అనేకమైనటువంటి ప్రశ్నలకు మనకు దేవుని సన్నిధిలో సమాధానం కలుగుతుంది. నాకు ఎవరు రక్షకుడు? నన్ను ఎవరు రక్షిస్తారు? నా ప్రాణానికి ఎవరు సంరక్షకుడు అని అంటే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద సేవియర్ అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. నేనే ఈ యొక్క లోకానికి వచ్చినటువంటి రక్షకుణ్ణి అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి వ్యాధులతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో గురి అయిపోతుంటున్నటువంటి నా యొక్క జీవితానికి ఎవరు నన్ను బాగు చేయగలరు? ఎవరు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలరు? ఎవరు నన్ను మంచి శారీరకమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలరు అని చెప్పి కనుక ప్రశ్నిస్తే ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఐ యామ్ యువర్ హీలర్. నేనే నిన్ను స్వస్థపరిచేవాడును. నీవు నన్ను ఆశ్రయిస్తే నేను నీ యొక్క జీవితాన్ని స్వస్థపరుస్తాను, నీ ఆత్మీయతను స్వస్థపరుస్తాను, నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులను నేను స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి ఓటములను చవి చూస్తున్నటువంటి మానవుడు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోతున్నటువంటి మానవుడు, గెలవాల్సినటువంటి వాడు, విజయము పొందవలసినటువంటి వాడు, తన జీవితంలో విక్టరీని పొందవలసినటువంటి వాడు ఆ ఓటమిని చవి చూస్తున్నాడు. నన్ను ఈ యొక్క ఓటమి యొక్క స్థితిలో నుండి విజయము వైపు ఎవరు నడిపిస్తారు అనంటే యేసు ప్రభు వారు నడిపిస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, జెహోవా నిస్సి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఐ యామ్ యువర్ బ్యానర్. నేనే నీ యొక్క స్టేటస్, నేనే నీ యొక్క ఆశీర్వాదమునకు గుర్తుగా ఉంటున్నాను, నేనే నీకు విజయాన్ని అందించేవంటి ప్రభువుగా ఉంటున్నానని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగైతే మానవుని యొక్క ప్రశ్న అనాథు జవాబుగా కనబడుతున్నాడు ఈ యొక్క వ్యక్తి. అనాథులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థము అనేక మంది జీవితాల్లో ఆ అర్థము లేనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. ఒక రోజున ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. వారి ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయంట, మాకెవరో చెప్పారు, ఆ పుస్తకాలు
మరి నాకు ఇస్తే నేను ఒక సమాధానం కొరకు వెతుకుతున్నాను. ఈ మానవుని యొక్క జీవితము తరువాత, చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. తర్వాత ఇంకొక లైఫ్ ఉందా, లేకపోతే ఇంకొక జన్మ ఉందా, లేకపోతే ఇంకొక స్టేట్ ఉందా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, సరే నేను నీకు ఒక పుస్తకాన్ని ఇస్తాను, మరలా దాన్ని చదివిన తర్వాత నాకు తిరిగి ఇచ్చేసేయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులు చాలా క్షుణ్ణంగా చదువుతాడు. దాంట్లో ఉన్నటువంటి అర్థాలన్నీ గ్రహిస్తాడు. దాంట్లో ఏ వచనము, ఏ ఒక్క మరి లైన్ ఎక్కడుందో, ఏ వర్డ్ ఎక్కడుందో సమస్తము కూడా మరి చదివి ఒక నెల రోజుల తర్వాత తీసుకొని వస్తాడు. వచ్చి, లాభం లేదండి, మీరు ఇచ్చినటువంటి పుస్తకంలో నేను అంతగా పెద్ద నాకు ఉపయోగపడేటువంటి ఆన్సర్ని నేను గ్రహించలేకపోయాను అని చెప్పేసి చెప్తాడు. అలాగా, సరే అయితే ఇంకొక పుస్తకం ఉంది నా దగ్గర, మరి ఆ పుస్తకాన్ని ఇస్తాను, మరలా వెళ్ళి చదువుకొని తీసుకొని రా అని చెప్పేసి ఇంకొక పుస్తకాన్ని ఇస్తాడు. ఈసారి 2 నెలలు చదువుతాడు. మొదట నెల రోజులు చదివాను, నాకు ఒకవేళ దొరకలేదేమో, ఈ రెండవ పుస్తకంలో 2 నెలలు మరి దీన్నే నేను విపులంగా చదువుతానని చెప్పేసి ఆ వ్యక్తి మరి అనుకొని చదివాడు. చదివి 2 నెలలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చి, ఇదిగోండి మీ పుస్తకము, నాకు సమాధానం దొరకలేదని చెప్పేసి అన్నాడు. ఇంకేం లేవా మీ దగ్గర? ఈ 2 పుస్తకాలు ఇచ్చారు, 3 నెలలు అయిపోతుంది, నా జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం దొరకలేదంటే, సరే ఈ వ్యక్తి చాలా ఒక 5 నిమిషాలు అలా ఆలోచించి, సరే ఇంకొక పుస్తకం ఉంది, అది నేను మీకు ఇస్తాను, దాంట్లో మీరు ఖచ్చితంగా మీకు కావాల్సింది ఒకవేళ దొరుకుతుందేమో అని చెప్పేసి ఈ వ్యక్తి చెప్తాడు. ఈసారి ఏమి ఇచ్చాడో మీరు గెస్ చేయగలుగుతారా? ఏమిచ్చాడండి? బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క జీవపు వాక్యము కలిగినటువంటి లేఖనాలను ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఈసారి 3 నెలలు కూర్చొని ఆ వ్యక్తి ఆ గ్రంథం అంతా కూడా వర్స్ బై వర్స్, వర్డ్ బై వర్డ్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదివేశాడు. చదివిన తర్వాత ఆ వ్యక్తి అలా వస్తూ ఉంటున్నాడు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈసారి ఏం చెప్తాడో రా బాబు, ఇప్పుడు దీంట్లో కూడా సమాధానం దొరికిందా లేదా అని మళ్ళీ చెప్తాడేమో అనేసి వ్యక్తి అనుకుంటా ఉంటే, వచ్చి దగ్గరకు వచ్చేసి, అయ్యగారు మీరేమనుకోనంటే మిమ్మల్ని నేను హక్ చేసుకోవచ్చా అని చెప్పేసి అన్నాడు. ఓ ఎస్, ఆల్ రైట్ అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకొని, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈ గ్రంథములో నాకు జవాబు దొరికింది. నిత్యత్వాన్ని గురించినటువంటి నిరీక్షణ నాకు దొరికింది. తర్వాత మానవుని యొక్క జీవిత మరి ఆ అనుభవము ఏ రీతిగా మార్చబడుతుందో, ఏ రీతిగా మార్పు చెందుతుందో, ఎలాంటి అనుభవంలోనికి మానవుడు చేరుకుంటాడో అనే సత్యాన్ని ఈ యొక్క గ్రంథము ద్వారా నేను తెలుసుకున్నానండి అని చెప్పి చాలా సంతోషంతో ఆ బైబిల్ని ఈ వ్యక్తికి ఇచ్చేసి మరలా తిరిగి వెళ్తా ఒకసారి అట్లా వెనక్కి తిరిగి మరలి వెనక్కి వస్తాడు. మీరు ఏమనుకోనంటే ఒక చిన్న మాట అడుగుతానండి, నేను ముందడిగినటువంటి ప్రశ్నకు ఇందులో సమాధానం ఉన్నదనేది మీకు ముందే తెలుసా ఇప్పుడు ఇచ్చిన 3వ పుస్తకంలో అంటే, నాకు ముందే తెలుసు అని చెప్పేసి ఈ వ్యక్తి అన్నాడు. మరి ఎందుకని ముందే ఇవ్వలేదు నాకు పుస్తకము? 2 పుస్తకాలు నేను 3 నెలలు టైం వేస్ట్ చేసుకున్నాను కదా అని చెప్పంటే, నాకు ముందే తెలిసినా కానీ నీకై నీవు పరిశోధించి తెలుసుకుంటే తప్ప, ఆ సత్యాన్ని గురించినటువంటి అన్వేషణ నీకై నువ్వు గ్రహిస్తే తప్ప నీవు దాన్ని గురించిన ఉన్నటువంటి మర్మాన్ని నీవు గ్రహించలేవు అని చెప్పేసి ఆ వ్యక్తి సమాధానం చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ వ్యక్తి ఎంతో ఆనందంతో తన ఇంటికి మరి ఎంతో సమాధానమైనటువంటి హృదయంతో, తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంటీ స్పేస్ అంతా కూడా దేవుని వాక్యము ద్వారా నింపబడింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లోకములో లేనటువంటి ఆనందము, లోకములో లేనటువంటి సంతోషము, లోకములో లేనటువంటి ఏ సమాధానమైనటువంటి స్థితి కూడా పరిశుద్ధుల యొక్క నివాసములో మనం పొందుకోవచ్చు, పరిశుద్ధుల యొక్క సహవాసములో మనం పొందుకోవచ్చు. ఎందుకని మనం ఆదివారమున ఆయన సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఏ వారం అంతా ఆన్లైన్లో పెట్టినట్టుగా ఆదివారం కూడా ఆన్లైన్ పెట్టచ్చు కదా? అలా కాదు, ఆదివారమున దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మందిర ఆవరణంలో రక్షించబడినటువంటి బిడలగా మనము సమకూర్చబడి ఆ ప్రభువును మనం కలిసి ఆరాధించాలి, కలిసి మరి ఆయనకు మనము మన స్తుతిని అర్పించాలి. ఆ రీతిగా ప్రభు ఘనపరచబడతాడు, ప్రభు మహిమపరచబడతాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే మరి ఆ జీవితంలో ఉన్నటువంటి
చిక్కులకు, సమస్యలకు ఆదరణ కలిగించేవాడు ఆయనే. హీ విల్ మేక్ యూ కంఫర్ట్. ఆయన ఆదరించేటువంటి ప్రభువుగా, దేవునిగా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే అలాంటి సమాధానమైనటువంటి స్థితి రక్షించబడినటువంటి విశ్వాసిలో ఉండాలి అనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. సామాన్య ప్రజలు ఏం ఆశిస్తారంటే ఒక సమాధానమైనటువంటి జీవితము కావాలని, ఒక పీస్ఫుల్ లైఫ్ కావాలని. ఎవరమైనా కదా అదే కదా ఆశించేది. మనం మన గృహాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ ఒక సమాధానమైనటువంటి అనుభవంలో మనం ముందుకు సాగాలి. ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి చిక్కులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి యుద్ధాలు లేకుండా. అనేకమైనటువంటి దేశాలు యుద్ధాలతో మునిగిపోతూ ఉంటున్నాయి. చైనా తైవాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తాడు. చైనా ఇండియాలో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తాడు. ఇండియాకు, పాకిస్తాన్కు 1947 నుంచి మనకు స్వాతంత్రం ప్రకటించబడినటువంటి ఆ మొదటి దినము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారమే లేదు, జవాబే లేదు. అనేకమైనటువంటి దేశాలు సమకూడి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపించలేకపోతూ ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలన్నా, ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలన్నా. ఇంకొకడు ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఒక కీ పర్సన్. వాడు ఎప్పుడెప్పుడు ఏ దేశం మీద బాంబు వేయాలా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎవరైనా గెస్ చేస్తారా? కరెక్ట్గా చెప్పింది మెర్సీ. కనుక ఆ కిమ్, నార్త్ కొరియా వాడు ఎప్పుడెప్పుడు ఏ దేశం మీద నేను బాంబు వేయాలా అని చెప్పేసి వాడు కాచుకొని ఉంటాడు. వాడు మహా డేంజర్. ట్రంప్ కన్నా, పుతిన్ కన్నా, చైనా వాడు జిన్పింగ్ కన్నా వాడు మహా డేంజర్ వ్యక్తి. కనుక ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఈ యొక్క మరి ఆ లీడర్స్ అనబడినటువంటి వారు మానవునికి ఒక సరి అయినటువంటి జీవిత విధానాన్ని కల్పించలేకపోతూ ఉంటున్నారు. కొద్దో గొప్ప కల్పించినా కానీ ఈ ప్రజలు కూడా ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొనో ఏదో ఒక రీతిగా మరి ఆ ఓట్లను మాఫియా చేసేసి రావాల్సినటువంటి వారు అధికారంలోకి రాకుండా, రాకూడనటువంటి వారు అధికారంలోకి వచ్చేసి ప్రజలను ఇంకా ఇబ్బందులకు గురి చేసేస్తూ ఉంటున్నారు. కానీ నిజమైనటువంటి ఆత్మశాంతి, నిజమైనటువంటి సమాధానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనలో రాబోతా ఉన్నది. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు, ఆయన ఈ యొక్క లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు, ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఆ నిజమైనటువంటి క్రీస్తు పరిపాలన ఏ రీతిగా ఉంటుందో, ఆ యొక్క మరి మిలేనియల్ కింగ్డమ్ యొక్క అనుభవం ఏంటో, ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవము, ఆ సమాధానము కలిగినటువంటి స్థితి, ప్రపంచమంతా కూడా ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి కొట్లాట్లు ఉండవు, ఎలాంటి పరిస్థితులు ఉండవు, నరహత్యలు ఉండవు, మరి ఎలాంటి మరి విభేదాలు లేనటువంటి స్థితిని మనము ప్రపంచంలో రానున్న కాలంలో మనం చూడబోతూ ఉంటున్నాం. చూడటం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి మనము పాలివారమై మనం ఉంటాము. ఎవరి యొక్క పరిపాలనలో? మన ప్రభు యొక్క పరిపాలనలో. ఈ లోకంలో టికెట్ వచ్చినా రాకపోయినా, ఈ లోకంలో సీట్ వచ్చినా రాకపోయినా కానీ రేపటి దినాన మన యొక్క జీవిత విధానాన్ని బట్టి, మన ఆత్మీయతను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యొక్క ఆత్మీయమైనటువంటి ఫలాలను బట్టి, మనం ఈ లోకంలో జీవించినటువంటి ఒక మాదిరికరమైనటువంటి ఆ రక్షణ అనుభవాన్ని బట్టి దేవుడు రేపటి రోజున మనకొక స్థానాన్ని ఇస్తాడు, మనకొక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయనతో కూడా మరి ఆయన ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు మనము ఆయనతో కూడా పాలివారమై ఉండి ఈ లోకాన్ని ఏలబోతామనే సత్యాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే ఎంత చక్కటి సమాధానము దేవునిలో మానవునికి కలుగుతున్నదో మనం గ్రహించాలి ప్రియులారా. అందుకే మనము కూడా ఈ రోజున సమకూడుతూ ఉంటున్నాం. ఆ సమాధానం ప్రభు మన హృదయాల్లో ఇచ్చాడు. ఆ సమాధానమైనటువంటి స్థితి మన ఆత్మీయతలో ఇచ్చాడు శత్రువులముగా ఉన్నప్పుడు. గనుక అన్య జనాంగాలు అంటే ఇందాక ఆరాధనలో కూడా జ్ఞాపకం చేయబడ్డాం కదా, కుక్కల వంటి స్వభావము కలిగినటువంటి వారు, దేవునికి వ్యతిరేకులు, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దయచేత, దేవుని యొక్క కనికరము చేత, దేవుని యొక్క ప్రేమ చేత ఆ రక్షణ భాగ్యం అనబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము ద్వారా
మన జీవితాలు సమాధానపరచబడ్డాయి, మన జీవితాలకు ఒక ఆన్సర్ లభించింది. వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే మనం ప్రతి ఒక్కరము కూడా మనము సమాధానం చెప్పగలుగుతాం. వాట్ ఈజ్ నెక్స్ట్ అనేదానికి. సరే, రెండవ విషయానికి వెళ్ళిపోదాము. అనాతులో ఉన్నటువంటి అనుభవాలను మనం గమనించాం. రెండవదిగా మనం చూసినప్పుడు కుమారుడైనటువంటి షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. షమ్గరు అనబడినటువంటి మాటకు అర్థము స్వోర్డ్, నైఫ్, కత్తి. కనుక కత్తి చాలా పదునైనటువంటిది. కత్తి చాలా రకాలైనటువంటి ఉపయోగాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని పనికిరాని వాటికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కత్తిలో ఉన్నటువంటి లక్షణాలు పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మరి ఈయన ఎలాంటి కత్తిగా ఉంటున్నాడో, ఎందుకొరకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడో, ఈయనలో ఉన్నటువంటి అనుభవాలేంటో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని అక్షరార్థంగా మనం చదువుకోకూడదు, కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించే వారంగా మనం ఉండాలి ప్రియులారా. ఒక వచనము చెప్పబడినప్పుడు ఆ వచనము మరి ఒక వచనంతో మనం పోల్చుకొని చూడాలి. అక్కడ ఉన్నటువంటి వచనాన్నే మనం చూసామనుకోండి, మనకు ఆ ఆత్మీయమైనటువంటి జ్ఞానము మనకు అర్థము కాదు. ఉదాహరణకి బాప్తిస్మిచ్చు యోహాను, యేసు ప్రభు వారు అలా నడుస్తూ వస్తూ ఉంటే తన దగ్గరకు బాప్తిసం పొందటానికి బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. అలాగంటే ఈయన నిజంగా గొర్రెపిల్లనా? అలాగంటే మనం ఏం చేయాలి? క్రైస్తవులు అందరం కూడా ఏం చేయాలండి? మన పిల్లల్ని ఎత్తుకోవటం కంటే మనం ఒక గొర్రెపిల్లని వేసుకొని రావాలి. ఆ గొర్రెపిల్లని వేసుకొని ఇదిగో ఈయన యేసు ప్రభు, ఇదిగో ఈయన యేసు ప్రభు, ఇదిగో ఈయన యేసు ప్రభు అని చెప్తా ఉండాలి. అది కాదు అక్కడ. ఆయన గొర్రెపిల్లలాగా మన పాప భారాన్ని, మానవుని యొక్క ఆ యొక్క రుగ్మతలను, ఆ యొక్క లౌకికమైనటువంటి పాపపు అనుభవాన్ని ఆయన క్యారీ చేశాడు, ఆయన భరించాడు. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల ఈయనే అనంటే, ఆయన మనుషుని యొక్క పాపములన్నీ కూడా ఆయన వీపు మీద ఆ సిలువ రానును వేసుకొని మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన బలియాగముగా సమర్పించబడ్డాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే యేసు ప్రభు వారిని గురించి ఇంకొక మాట రాయబడి ఉన్నది, ఈయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. హీస్ ద లయన్ ఆఫ్ జూడా. సింహమై ఉన్నాడు కదా అని చెప్పేసి సింహాన్ని తెచ్చుకొని పూజిస్తామా? పూజిస్తే ఏమైద్ది? ఆ సింహాన్ని పట్టుకొచ్చి దాని ముందు అగరబత్తీలు వెలిగించి దాని చుట్టూ ఇట్లా అన్నాం అనుకోండి, అది అగరబత్తితో పాటు మన చెయ్యిని కూడా ఒక అగరబత్తి అనుకొని మొత్తం తీసుకొని తినేస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి లక్షణము, ఆయనలో ఉన్నటువంటి మహిమ, ఆయనలో ఉన్నటువంటి ఆ టీవీ, సింహము ఎంత గంభీరముగా ఉంటుందో, సింహము ఎంత టీవీ కలిగినదిగా ఉంటుందో, సింహము ఏ రీతిగా అయితే దాని యొక్క క్యారెక్టర్ను కలిగి ఉన్నదో, అలాంటి క్యారెక్టర్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో కూడా ఉన్నది అనేది మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంతెందుకు స్వయంగా యేసు ప్రభు వారే వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అని చెప్పేసి అన్నాడు హేరోదును గురించి. అలాగంటే రాజు నక్కని కాదు, వాడి యొక్క స్వభావము నక్క లాంటి స్వభావం అనేది దాని యొక్క అర్థము ప్రియులారా. అలాగైతే ఇక్కడ షమ్గర్ అనబడినటువంటి మాటకు అర్థమేంటి? కత్తి. కత్తి లాంటి అనుభవము అంటే ఆ మాటలు, కొంతమంది ఒకరి పక్కన వెళ్ళి ఒక 5 నిమిషాలు నించోండి చాలు, అలా 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 ఒక 5 పోట్లు పొడిచేస్తూ ఉంటారు. మొన్న ఒకడు పొడిచాడు కదా ఇక్కడ కుక్కట్పల్లిలో, మీరందరూ వినే ఉంటారు. చిన్న పిల్ల, వాడు చిన్నోడే, కానీ వాడి యొక్క మెంటాలిటీ, వాడి యొక్క క్రిమినల్ బ్రెయిన్, వాడు చూసి అసలు ఆ ఐపీఎస్ ఆఫీసర్సే విస్తుపోయారు. వాడిలో ఉన్నటువంటి ఆ యొక్క హావభావాలు, వాడి యొక్క ఆలోచన రీతి, వాడి యొక్క ప్రవర్తన, వాడు ముందుగానే చేసుకున్నటువంటి ప్రణాళిక, వాడు ఏ టైంకి ఏం చేయాలి, ఎలా చేయాలి, 14 సంవత్సరాలు
లేనటువంటి ఆ బాలుడు మరి అంతటి క్రూరమైనటువంటి ఆలోచనతో ఆ అభంశుభం తెలియని పసిబిడ్డను, ఎంతో జీవితం ఉండాల్సిన బిడ్డను పోట్లు పొడి చేశాడు. ఎన్ని పోట్లు పొడిచాడు? 20 21. చూడండి ఎంత కక్ష! నరహత్య చేయటానికి వచ్చిన వాడు కూడా, పగపట్టిన వాడు కూడా అన్ని పోట్లు పొడవడేమో, మరి ఏదో 2-3 పోట్లు పొడిచేసి వెళ్ళిపోతారు. ఆ రీతిగా మానవులు కూడా తమ యొక్క మాటల చేత బాధిస్తా తమ హృదయంలో ఉన్నటువంటి ఆ హావభావాలను ఇతర వ్యక్తుల మీద ప్రదర్శిస్తారు తమ యొక్క నోటి మాటల ద్వారా. అందుకే దేవుని యొక్క లేఖనాలు నాలుకను గురించి ఏమని తెలియచేస్తా ఉన్నది? అది వాడిగలిగినటువంటి కత్తి వంటిది, అది సర్పముగా అంటిది అని చెప్పబడినటువంటి మాటలు ఎన్నో నాలుకను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ షంగరు దేవుని కొరకు ఉపయోగపడేటువంటి కత్తి, దేవుని పని కొరకు నియమించబడినటువంటి కత్తి. అలాగైతే దేవుని వాక్యము కూడా కత్తిలాగా పోల్చబడింది, స్వర్డ్ లాగా పోల్చబడింది అనేది మనం గమనించాలి. ఒక మాట చదివి సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు శోధించుచూ ఉన్నది. ఇది దేవుని వాక్యములో ఉన్నటువంటి బలము. అది జీవము కలిగినటువంటిదిగా ఉన్నది, బలము కలిగినటువంటిదిగా ఉన్నది. ఎటువంటి రెండంచులు కలిగినటువంటి వాడి కలిగిన కత్తి కంటే కూడా. సహజంగా రోమన్ ఎంపరర్స్ పాతకాలంలో వారు ఉపయోగించేటువంటి ఆ యొక్క స్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫైన్ అయినటువంటి స్టీల్తో చేయబడినటువంటివిగా, మరి చాలా పదునైనటువంటిదిగా, రెండు ప్రక్కలా కూడా అవి ఏమంటారు, ఇలా పెట్టి ఇలా అంటారు, ఏమంటారు దాన్ని? నూరటమా? కత్తి నూరటం అని అంటారా? కనుక ఆ పదును పెట్టి ఎంతో చక్కగా అవి రెండు వైపులా కూడా శత్రువు ఎటు పక్కన వచ్చినా కానీ, ఇటు పక్కన వచ్చినా కానీ, అటు పక్కన వచ్చినా కానీ, సైన్యము ఎటు పక్క నుంచి వచ్చినా కానీ వారు తమ యొక్క స్వర్డ్స్ను ఉపయోగించేటువంటి వారు. అంతకంటే కూడా బలమైనటువంటిది మన ప్రభువు యొక్క వాక్యము. ఎందుకంటే అందులో జీవము దాగి ఉన్నది అని అంటున్నాడు, అందులో సత్యము దాగి ఉన్నది అని అంటున్నాడు. అది మానవునికి బలం ఇచ్చేటువంటి వాక్యముగా అది ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కనుక we need to understand what the scripture is speaking unto us. దేవుని యొక్క వాక్యము హృదయాలతో ఏం మాట్లాడుతుందో మనం గ్రహించుకోవాలి. గ్రహించుకోలేదనుకోండి, దానికి అర్థానికి ద్వంద్వార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి తిమోతితో అన్నాడు, నీకు కడుపు జబ్బు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ద్రాక్షారసాన్ని పుచ్చుకోమన్నాడు. ఈ ద్రాక్షారసము పుచ్చుకోమన్నాడు కదా ప్రభువే అని చెప్పేసి కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే సాయంత్రం 6 అయ్యేసరికి సిట్టింగ్ వేస్తారు. ఎందుకంటే దేవుని లేఖనాలు చెప్తున్నాయి కదండి ద్రాక్షారసాన్ని పుచ్చుకోవాలని చెప్పేసి. అందుకనే సాయంకాలం 6 గంటలు కాగానే నేను నా ఫ్రెండ్స్ ఏదో కొద్దిపాటిగా అలా టైంపాస్ చేస్తూ ఉంటామండి అని చెప్పేసి చెప్తా ఉంటారు ప్రియులారా. కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని మనం గ్రహించలేనటువంటి వారముగా మనము ఉంటున్నామా అనేది మనం ఇక్కడ గమనించాలి. పాశ్చాత్య దేశాల్లో చాలామంది అలాంటి అలవాట్లు కలిగి ఉంటారు, మన దేశంలో కూడా ఉన్నారనుకోండి. కనుక కొంతమంది కొబ్బరి బోండంలో కలుపుకొని తాగుతూ ఉంటారు. కుటుంబం ఏం భార్య అనుకుంటుంది, పాపం నా భర్త చల్లగా వెండని పడి వచ్చాడు కదా, చల్ల కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడులే అని చెప్పేసి భార్య అనుకుంటుంది, పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఈ మహానుభావుడు ఏం చేస్తాడు? అందులో ఇంకొక పదార్థం కలిపి తాగుతూ ఉంటాడు. ఒకసారి ట్రైన్లో ఒక ఫ్యామిలీ ప్రయాణిస్తూ ఉన్నదంట. ఫ్యామిలీ ప్రయాణిస్తూ ఉంటే ఆ తండ్రి ఒక థమ్సప్ బాటిల్ తెచ్చుకున్నాడు,
ఊరికే తన సీట్లోంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటున్నాడు. ఇక్కడ భార్య దగ్గర తాగట్లా, పిల్లల దగ్గర తాగట్లా, అందరున్న దగ్గర తాగట్లా. థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేస్తున్నాడు, పోయి అక్కడ డోర్ దగ్గర ఉంటున్నాడు, ఒక 2 సిప్లు వేస్తున్నాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు. దీన్ని గమనిస్తూ ఉన్నాడు పాపం ఈయన ఒక కొడుకు. చూసి డాడీ నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు తాగుతున్నావు, నాకు కూడా ఇవ్వు, నాకు కూడా థమ్స్అప్ కావాలి అని చెప్పేసి అంటాడు. అరే నీకు నెక్స్ట్ స్టేషన్ రానిరా, లేదా ఎవరైనా వస్తే నేను కొనిస్తాను రా, ఈ మధ్యలో ఎవరైనా అమ్మటానికి వస్తే నేను థమ్స్అప్ కొనిస్తాను అని అంటే వాడంటాడు లేదు నాకు ఇదే కావాలి, నువ్వు తాగుతున్న థమ్స్అప్పే కావాలి అని చెప్పేసి వాడు అంటూ ఉంటాడు. మరి ఇది నువ్వు తాగకూడదురా అంటే మరి నువ్వు తాగుతున్నావు కదా, నువ్వు తాగంగా లేని నేను తాగితే తప్పేంటి అని చెప్పేసి వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి అనుభవాలు మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటం వలన కలుగుతున్నాయనేది మనం గమనించాలి. జీవితాలు తగలబడిపోతూ ఉంటున్నాయి ఆ తీసుకునేటువంటి పదార్థాల ద్వారా, జీవితాలు నలిగిపోతూ ఉంటున్నాయి. మొన్న ఒక వ్యక్తి వేరే సంఘానికి చెందినడు అనుకోండి, నేను అలా స్కూల్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చోట నిలబడి ఉన్నాడు. నన్ను చూడగానే చెయ్యి వెనక్కి పెట్టాడు. నేను అట్లా వస్తున్నాను దూరం నుంచి చూడగానే చెయ్యి వెనక్కి పెట్టి వందనాలు పాస్టర్ గారు అని చెప్పి అంటున్నాడు. చెయ్యి వెనక్కి ఎందుకు పెట్టాడు? 2 చేతులు పెట్టి వందనాలు అని చెప్పచ్చు కదా. షర్టు తగలబడిపోతుందని తెలియట్లేదు, జీవితాలు తగలబడిపోతున్నాయని తెలియట్లేదు. ఈ మాదక పదార్థాల ద్వారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి ద్వారా, మందు, విస్కీ, రమ్ము, జిన్ను, ఇంకా దానికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో అనుకోండి, ఇక దానికి ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు పెడతా ఉంటారు. అవి తీసుకోవడం ద్వారా దేవుడు ఎంతో చక్కగా తన స్వహస్తాలతో మనల్ని సృజించినటువంటి ఆ యొక్క సృష్టి, అంటే మన యొక్క హ్యూమన్ బాడీ, ఈ వ్యతిరేకమైనటువంటి వాటిని పుచ్చుకోవటం ద్వారా, పాన్, పరాగ్, గుట్కా ఇవన్నీ కూడా పుచ్చుకోవటం ద్వారా అందమైనటువంటి పళ్ళు విహీనంగా మారిపోతూ ఉంటున్నాయి, అందమైనటువంటి గొంతు క్యాన్సర్ వచ్చి పోతూ ఉంటున్నారు. చాలా చక్కగా శ్వాస పీల్చుకొని తన కుటుంబాన్ని పోషించవలసినటువంటి వాడు ఆ లంగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోవటంతో కుటుంబాన్ని నడి రోడ్డు మీద గిడిచేసి, మరి కుటుంబం హాస్పిటల్ చుట్టూ, భార్య, పిల్లలు వీడి చుట్టూ తిరగలేక అస్తవ్యస్తమైపోయేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే మానవుడు దేని కొరకు నిర్మించబడి ఉన్నాడో అనే సత్యాన్ని అర్థం చేసుకోలేకపోవటాన్ని బట్టే అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇక్కడ చక్కగా మనకి వివరిస్తున్నాడు. చూడండి 12వ వచనంలోనే, వాడిగలి ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించు మట్టుకు అది దూరుచు సరిచేసేటువంటి వాక్యముగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలుసు మన ప్రభువు, అవర్ గాడ్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. ఆయన త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో కూడినటువంటి దేవుడు మన ప్రభు. అలాగే మానవులను కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరము, దానిలో ఆత్మ, దానిలో దేవుడు పెట్టినటువంటి ప్రాణము, ఈ 3 కూడా దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎలాంటి అనుభవం అయితే కలిగి ఉన్నాడో దేవుడు మానవునికి కూడా అలాంటి అనుభవాన్నే ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరంలో నుండి ప్రాణము, ఆత్మ పోయిందనుకోండి, ఏమంటారు దాన్నప్పుడు? అప్పటి వరకు చాలా గౌరవంగా పిలిచినటువంటి వారు, అప్పటి వరకు పేరు పెట్టి పిలిచినటువంటి వారు, అప్పటి వరకు ఎంతో మర్యాదగా పిలిచినటువంటి వారు, అందులో ఉన్నటువంటి జీవము పోయిన వెంటనే ఆ యొక్క మట్టి ఘటానికి, ఆ యొక్క శరీరానికి శవం అని చెప్పి పేరు పెడతా ఉంటారు. పేరు పెట్టి అడగరు, శవం ఉందా, తీసుకెళ్ళిపోయారా, డెడ్ బాడీ ఉందా అండి, లేదా తీసుకెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే బ్రతికున్నంత వరకు పేరు పెట్టి పలాని వ్యక్తి ఉన్నాడా, పలాని వ్యక్తి పోయాడా అని చెప్పి అడిగేటువంటి మనము, మరి వ్యక్తిలో ఉన్నటువంటి జీవం పోయిన వెంటనే అది వట్టి ఘటమే అని గ్రహించినటువంటి వారు, మరి ఇంకా దానికి పేర్లు, స్టేటస్ని బట్టి పేరు. మున్సిపాలిటీ వాడు తీసేదైతే శవం అని చెప్పి అంటాడు. ఇంకో కొంచెం స్థితి కనుక బాగుంటే మరి డెడ్ బాడీ తీసేశారా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి వారు అనుకోండి, బాగా ధనిక వర్గానికి, సెలబ్రిటీలు అనుకోండి, పార్థివ దేహము.
అంతిమ యాత్ర. కనుక ఈ రీతిగా పలికేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కానీ ఇక్కడ మరి ఈ దేవుని వాక్యము అది మహిమ కలిగినటువంటి వాక్యము గనుక, జీవము కలిగినటువంటి వాక్యము గనుక, బలమైనటువంటి వాక్యము గనుక ప్రాణాత్మలను, మూలుగులను, ఇట్ ఈవెన్ పియర్సెస్ ద సోల్, ద స్పిరిట్, ద బోన్ అండ్ ద మ్యారో విచ్ ఈజ్ ఇన్ ఇట్. ప్రతి దాన్ని కూడా పరిశోధించి అది పరిశీలించేటువంటి వాక్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు అనిపించవచ్చు, దైవజనులు చెప్పేటువంటి మాటలు ఏంటి, నా గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఈ వ్యక్తికి ఇలా మాట్లాడుతున్నాడు ఈ రోజున వాక్యాన్ని గురించి అని చెప్పి అనిపించవచ్చు. కొన్నిసార్లు అది మనకే 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 అని అది సుస్పష్టంగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడవచ్చు. అవును, అది నీ యొక్క ఆత్మ కొరకే. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తికి ఏ మాటలు అవసరమో, ఏ ఆత్మకు ఏ యొక్క సత్యాలు అవసరమో దాని ప్రకారమైనటువంటి జ్ఞానాన్ని ఆయన వివరిస్తాడు గనక ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని దాని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకొని మనం మార్చబడటానికి ప్రయత్నించాలి. కానీ నెగిటివ్గా తీసుకొని నేను ఇక రాను చర్చికి, నేను ఇక మానేస్తాను, ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కనుక జాన్ మెకార్థర్ అనబడినటువంటి మహా గొప్ప దైవజనుడు, లాస్ట్ 2 months బ్యాక్ ఆయన ప్రభు పిలుచుకున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కండెమింగ్ యూ, లెట్ ఇట్ కండెమ్, బికాజ్ యు ఆర్ కండెమింగ్ గాడ్ బై ద థింగ్స్, బై ద టాక్స్, బై ద వర్డ్స్, బై ద లివింగ్ విచ్ యు ఆర్ డూయింగ్. ఒకవేళ దేవుని వాక్యము నిన్ను గుచ్చుతా ఉంటే, నిన్ను గుచ్చని ఆ యొక్క దేవుని వాక్యం నిన్ను పరిశోధించని, నిన్ను గాయపరచని, ఎందుకంటే నీవు గాయపరుస్తున్నావు కదా. నీ యొక్క జీవితం ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క సరి అయినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితము, వాక్య ప్రకారమైనటువంటి జీవితం నీలో లేకపోవటం ద్వారా నీవు ప్రభువుని ఎంతగా గాయపరుస్తున్నావో, అందుకని దేవుని వాక్యం ఇప్పుడు నిన్ను గాయపరుస్తూ ఉంది. సవరించబడితే, మార్పు పొందితే, సరి అయినటువంటి జీవిత విధానం కలిగితే ఆ మాటలు దివ్యమైనటువంటి సంగతులుగా వినబడతాయి. ఒకవేళ సవరించబడలేకపోతే అవి నన్ను గురించే చెప్తున్నాడేమో అన్నట్టుగా ఉంటాయి. కనుక లెట్ ఇట్ కండెమ్ యూ, అది నిన్ను బాధించని. ఎందుకంటే దేవుడు బాధించేది మనల్ని సరిచేయటానికి, దేవుడు బాధించేది, గాయపరిచేది మనల్ని సరిచేయటానికి, బ్లెస్ చేయటానికి, దీవించటానికి, మనం ఒక మంచి దీవెనకరమైనటువంటి గృహముగా ఉండాలని. భౌతికమైనటువంటి గృహము కాదు, కానీ దేవునికి అనుకూలమైనటువంటి గృహము. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ లివ్స్ ఇన్ us. ఆయన స్వయంగా మనలో నివసించేటువంటి ప్రభువు, మన హృదయంలో ఉండేటువంటి వాడు. ఆయన నివసించేటువంటి గృహాన్ని ఒక మంచి ప్రవర్తనతో మనము జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అయితే ఈయన ఏం చేస్తున్నాడు గమనించండి. తిరిగి న్యాయాధిపతుల గ్రంథానికి రండి, 3వ అధ్యాయము 30వ వచనం చదవండి. చదవాలి. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను, అతడు ఇశ్రాయేలీయులను రక్షించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అతని దగ్గర ఒక మునికోళ్ల కర్ర ఉందంట, షంగరు దగ్గర. ఆ యొక్క మునికోళ్ల కర్ర సుమారుగా 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ యొక్క కర్ర సామాన్యంగా చూడటానికి ఒక కర్రలాగానే ఉన్నా కానీ దానితోటి మరి అది మునికోళ్ల కర్ర కనుక దానికి ఒక షార్ప్ ఎడ్జ్ అనేది ఒకటి ఉంది, ఆక్స్ గోడ్ అని అంటాడు ఇంగ్లీష్లో. కనుక దాన్ని తీసుకొని ఎంతమందిని హతమార్చాడంట? 600 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిస్తీయులను, అన్యులను, శత్రువులను, ఇశ్రాయేలీయులను బాధించేటువంటి వారిని, దేవుని ప్రజలైనటువంటి వారిని ఇబ్బందికి గురి చేసేటువంటి వారిని ఈ న్యాయాధిపతి లేచి వారి పక్షమై నిలిచి ఆ శత్రువును ఓడించినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈయన గురించి 2 వచనాలు రాయబడే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా. ఒకటి మనం ఇప్పుడు చదువుకున్నది, 2వది 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడే 5:6. అనాతు కుమారుడైన షంగరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు
ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈయన ఏం చేశాడో, ఎలాంటి కార్యాలు చేశాడు అనంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రజలంట రాజమార్గంలో పోవలసినటువంటి వారు, ఒక హై క్లాస్ అయినటువంటి రోడ్లో పోవలసినటువంటి వారు. మనకి ఇండియాలో నేషనల్ హైవేస్ అని అంటాడు, అమెరికాకి వెళ్తే ఎక్స్ప్రెస్ హైవేస్ అని అంటాడు, ఎక్స్ప్రెస్ వేస్ అని అంటాడు. ఇప్పుడు కూడా మనకు వచ్చినాయి అనుకోండి, బాంబే, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఈ యొక్క ప్రధానమైనటువంటి నగరాలకు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేస్ నిర్మిస్తూ ఉంటున్నారు. ఆస్ట్రేలియా పోతే అక్కడ మోటార్ వేస్ అని అంటాడు. కనుక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా పలుకుతూ ఉంటారు, పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా రోజు నడిచేటువంటి రాజమార్గాలను ఏం చేశారంటే వీళ్ళు ఎడారిలాగా మార్చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రజలందరూ కూడా చుట్టూ తిరిగి వెళ్తున్నారంట. ఫిలిస్తీన్లు అక్కడ నివసించుట చేత వారు నివసించేటువంటి మార్గాలను ఈ ప్రజలను రానియకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వారిని కొడుతూ, ఎందుకు వచ్చిన గొడవలేరా బాబు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంట, చుట్టూ తిరిగి వెళ్తున్నారంట. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం కదా. ప్రయాణించేటప్పుడు ఒక మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఒక సింహం అన్నారనుకోండి, ఏం చేస్తాం, సింహం ఉంటే ఎందుకులే దానికి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వటం అని చెప్పేసి చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటాం. ఒక సెలబ్రిటీ ఇక్కడే మనకి కేబీఆర్ పార్క్ జూబ్లీ హిల్స్లో ఉంది కదా. కేబీఆర్ పార్క్లో మార్నింగ్ చాలామంది సెలబ్రిటీస్ మార్నింగ్ జాగింగ్ కనో వాకింగ్ కనో వెళ్తూ ఉంటారు. ఈ వ్యక్తి కూడా వెళ్ళాడట. ఒకరోజు మరి 3 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించేశాడు. ఇంకొంచెం దూరం అయితే ఆ ఎగ్జిట్ గేట్ ఉంటుంది, ఎంట్రీ గేట్ ఒకటి, ఎగ్జిట్ గేట్ ఒకటి. ఆ చివరికి వచ్చేసాడు. ఇంకొక కిలోమీటర్ అయితే మరి ఎగ్జిట్ గేట్కి వెళ్ళిపోతాడు. అక్కడ చెట్ల చాటు నుంచి ఒక పాము బయలుదేరిపోతూ ఉన్నదంట. ఆ చెట్ల చాటు నుంచి పోతున్నటువంటి పామును చూశాడంటే ఈ వ్యక్తి, చూసి ఎందుకు వచ్చిన గొడవ లేరా బాబు, 1 కిలోమీటర్ కోసం పోతే నా ప్రాణం పోయిద్దాం అని చెప్పేసి చుట్టూ మరలా రివర్స్ 3 కిలోమీటర్లు ఎక్కువైతే ఎక్కువైందిలే అని చెప్పేసి మరలా వెళ్ళిపోయాడంట. కనుక శత్రువు అక్కడ ఉన్నాడు అనంటే మనం భయపడతాం, ఆపద అక్కడ ఉన్నదంటే మనం భయపడతాం. కానీ షమ్గరు ప్రజల పక్షాన నిలిచినటువంటి వాడై పోరాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క అనుభవము ఈయనలో సుస్పష్టంగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే జీవితాలు రాజమార్గముగా, దేవుడు ఒక మంచి మార్గముగా, సత్యమైనటువంటి మార్గముగా, జీవమైనటువంటి మార్గముగా ఆయన ఒక మార్గాన్ని స్థాపిస్తే నేడు ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేక ఎడారుల్లాగా జీవిస్తూ ఉంటున్నారు. ఎడారి ప్రాంతంలో దే ఆర్ వాకింగ్ ఇన్ ద డెజర్ట్స్. చాలామంది యువత ఆ రీతిగా చెడిపోతూ ఉంటున్నారు. ఇర్మియా గ్రంథం త్రిప్పండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని త్రిప్పండి. రాజ మార్గములలో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయుటకై ఏమంటున్నాడు, మరణము ఎక్కడ వేచిందంట, కిటికీలలో వేచి ఉన్నది అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండా నేడు అనేక మంది యవన బిడ్డలు అంటే కాలేజీల్లో ఉండేటువంటి వారు కాదు, స్కూల్స్లో ఉండేటువంటి వారు, ఈవెన్ 8th, 9th, 10th చదివేటువంటి పిల్లలు భ్రష్టమైనటువంటి జీవిత విధానంలో, పాపభూయిష్టమైనటువంటి జీవిత విధానాల్లో 8వ తరగతికే 10th క్లాస్ అయిపోయేసరికే మానవుల్లో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి అనుభవాలలో పాలివారైపోయేటువంటి ఆ జనరేషన్ నేడు ఆవిర్భవిస్తూ ఉన్నది. ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఇక్కడే ఒక మన సిటీలోని ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి స్కూల్, నేను పేరు చెప్పనులే, ఒక స్కూల్లో సడన్గా కొంతమంది అధికారులు వెళ్ళి తనిఖీ చేశారంట. పిల్లల దగ్గర పిల్లల బ్యాగ్స్ అన్నీ కూడా సడన్గా పీరియడ్ జరుగుతూ ఉంటే వెళ్ళిపోయి తనిఖీ చేశారంట. తనిఖీ చేస్తూ ఉంటే స్కూల్ బ్యాగ్స్లో నుంచి ఏం రావాలి, పుస్తకాలు, వాటర్ బాటిళ్ళు, లేదా ఒకవేళ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కాపీ కొట్టే స్లిప్పులు, లేదా ఇంకా ఏమైనా ఉంటే సెల్ ఫోన్లు, ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఓకే.
కొన్ని చూడకూడనటువంటి విషయాలు ఆ యొక్క 8th, 9th, 10th స్టాండర్డ్స్లో ఉండేటువంటి పిల్లల దగ్గర నుండి వాళ్ళు లబ్ధి చేసుకున్నారు, వారు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అయితే స్కూల్లో నుంచే డీబార్ చేసేసి ఇంటికి పంపించేశారు, టీసీ ఇచ్చేసి. అంటే పాపము ఎంతగా వారిని ఆకర్షిస్తూ ఉన్నదో, సాతానుడు ఎంతగా వారిని ప్రేరేపిస్తూ ఉంటున్నాడో, ఆ లేత ప్రాయంలో నుంచే వారి యొక్క మనస్సు చదిలమైపోయింది. గనుక పసిపిల్లలు రాజ్య మార్గంలో ఉండట్లేదు, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారు దేవుని సన్నిధిలో ఉండట్లేదు. ఎక్కడ ఉంటున్నారు? గణేష్ విగ్రహాల దగ్గర ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? భౌతికంగా బయట మతాలు చేసేటువంటి పూజల దగ్గర ఉంటున్నారు. స్నేహితుడు పిలిచాడనో, ఏదో టైంపాస్కి కాసేపు మాట్లాడటానికి వెళ్ళాననో అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు ఉన్నది పాపపు స్థలము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? 1 కీర్తన 1వ వచనంలో ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవ బిడగా క్రైస్తవ కుటుంబంలో నుంచి వెళ్ళి అన్య మతాల దగ్గర కూర్చుంటున్నావు, అన్య సాంప్రదాయాల దగ్గర కూర్చుంటున్నావు. నీ స్నేహితుడిని మెప్పించడానికి నీవు దేవునికి అయిష్టంగా ఉంటావా? నీ స్నేహితుడు నీకేదో ఇస్తాడని చెప్పేసి, ఏదో నిన్ను ప్రేమిస్తాడని చెప్పేసి అనుకుంటే దేవుని ప్రేమకు నువ్వు దూరం అవుతున్నావు, దేవుని దీవెనకు నువ్వు దూరం అవుతున్నావు. కనుక ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు నాకు ఎక్కడా కూడా కనిపించద్దు, నేను ఒకళ్ళు చూస్తే కూడా. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, రాజ మార్గాలలో, రాజ వీధుల్లో ఉండవలసినటువంటి వారు ఉండట్లేదు, దేవుని సత్యములో నిలవట్లేదు, వాక్యములో నిలవట్లేదు. వాక్యము మనల్ని పెంచుతుంది. దేవుడు ఒక మంచి మార్గాన్ని స్థాపించాడు. దేంతో అంటే తన రక్తముతో స్థాపించాడు, తన ప్రేమతో స్థాపించాడు. రాజమార్గము, ఇంతటి ఘనత, ఇంతటి ఆప్యాయత, ఇంతటి మహిమను దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు రాజమార్గం వద్దు మమ్మీ, నేను ఎడారి మార్గానికి వెళ్తాను అని చెప్పేసి చిన్నపిల్లలు మారం చేసినట్లుగా చేస్తూ ఉంటారు. ఆఖరి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోయేటువంటి త్రోవ ఎరుగని వారై, బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస పడుదురు. ఊరికి పోయేటువంటి మార్గము తెలియక, రాజమార్గము తెలియక, దేవుడు స్థాపించినటువంటి మార్గము తెలియక, బుద్ధిహీనులు ఉండకూడనటువంటి చోట ఉండటం ద్వారా శత్రువు వచ్చి వారి జీవితాలను నాశనం చేసేస్తాడు. వారు ఉండవలసినటువంటి స్థలాన్ని వాడు ఆక్రమించి, వాడు తమ యొక్క జీవితాల మీద పెత్తనం చేసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు సాతానుడు చేస్తున్నటువంటిది అదే. యేసు స్థాపించిన మార్గము కాకుండా మరి ఒక మార్గాన్ని వాడు ప్రపంచానికి చూపిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కానీ షమ్గరు ఏం చేశాడంటే 600 మంది ఫిలిస్తీయులను, ఎంత గొప్ప సంగతో కదా. హీఈస్ ఎ హీరో, హీఈస్ ఎ గ్రేట్ లీడర్ అండ్ హీఈస్ ఎ గ్రేట్ జడ్జ్. దేవుడు ఇచ్చినటువంటి స్థానానికి అనుగుణంగా పనిచేసి నిలిచినటువంటి వాడై శత్రువును చూసి భయపడలేదు. కానీ మరి ఒక్కడే ఉండి పోరాడాడో, ఆయనతో కూడా కలిసి ఇంకెవరైనా పోరాడారో మనకు తెలియదు. కానీ ఆ మునికోళ్ల కర్ర ద్వారా 600 మంది ఫిలిస్తీయులను హతమార్చినట్లుగా వారి ఇశ్రాయేలీయులకు తిరిగి ఆ రాజ మార్గాలను ఏర్పాటు చేశాడు. ఇంకా చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పని లేదు, ఇక శ్రమ లేదు, ఇక ఇబ్బంది లేదు. అప్పుడు మనం న్యూస్లో చదువుతాం కదా, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో నొప్పులు ఇబ్బందులు పడతా ఉంటే కొన్ని మారుమూల గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి ఊరి వారు ఈమెను క్యారీ చేస్తూ ఉంటారు. వారి యొక్క భుజాల మీద ఏదో ఒక దాని మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే అంబులెన్స్ రాగలిగినటువంటి దారి లేదు, ఒక వాహనం పోగలిగినటువంటి దారి లేదు. అందుకే వీరే స్వయంగా మనుషులు వారిని క్యారీ చేస్తూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, కొంతమంది దారిలోనే ప్రసవిస్తూ ఉంటారు. కనుక
రాజమార్గాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు స్థాపించాడు. రాజమార్గం అనగా దేవుని మార్గము, దేవుని పిల్లల కొరకు స్థాపించబడినటువంటి మార్గము, అనగా మన కొరకు స్థాపించబడినటువంటి మార్గం. కనుక మనము రాజు యొక్క బిడలంగా మనం ఉండాలా, సాతానుడి యొక్క బిడలంగా మనం ఉండాలా అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. ఎడారి మార్గంలో ప్రయాణిస్తే నీవు రాజునకు బిడ్డవు కాదు, కానీ నీవు జీవము కలిగినటువంటి మార్గంలో, వాక్యము కలిగినటువంటి మార్గంలో కనుక ప్రయాణించగలిగినట్లయితే మనము ఆ పరమ రాజు యొక్క బిడలము, ఆయన స్వాస్థ్యానికి వారసులము, ఆయన యొక్క దీవెనలకు మనం వారసులము అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. ఆఖరి ఇంకొక మాట మనం చదువుకొని ముగించేసుకుందాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 35:8 35:8. అక్కడ ఎడారిగా ఉన్నటువంటి రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధమైనటువంటి మార్గము అనబడును. అపవిత్రలు ఉండేటువంటి చోటు కాదది. కనుక ఆ మార్గంలో ఎవరైతే పోవాలని ఇష్టపడతారో, అంటే whoever accepts Jesus Christ as their Lord and Savior, and whoever lives according to the scripture which has been given by God, they will acquire such a place. అలాంటి వారు, నిశ్చయించుకున్నటువంటి వారు మాత్రమే ఆ మార్గములో, పరిశుద్ధమైనటువంటి మార్గం అది, రాజమార్గము అది, ఎడారి మార్గము కాదు అది, మూర్ఖులు ప్రయాణించేటువంటి మార్గము కాదు అది, దేవుడు స్థాపించినటువంటి మార్గము. కనుక నిశ్చయించుకున్నాము, మనము నిశ్చయించుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని చివరి వరకు కూడా రాజమార్గంలోనే ఉండాలి, కానీ డీవియేట్ అయి డిరైల్ అయిపోయి వక్రమమైనటువంటి ప్రవర్తన కానీ, వక్రమమైనటువంటి మార్గము కానీ మనలో ఉండకూడదు. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. ముగింపు ప్రార్థన. ప్రియరక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఉండేటువంటి సత్యాలను నాయన మీరు మాకు వినిపింపచేశారు. మానవుడు అలనాడు నుంచి నేటి వరకు కూడా తమ యొక్క జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితులకు పరిష్కారాలు వస్తాయని, వెదకాలని, అనేక సమయాల్లో అట్టి సమాధానము కలిగినటువంటి స్థితి, పరిష్కారము, జవాబు లభించక మరి ఉన్నట్టుండిగా వారి యొక్క ప్రాణాలను తీసుకుని ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారిని అనేక మందిని మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉంటున్నాం. కానీ మీరు మాత్రం అలాంటి అనుభవాన్ని మీరు మాకు ఇవ్వలేదు. కానీ మీరు మమ్మల్ని మీ యొక్క కృపచేత మమ్మల్ని ఎన్నిక చేసి రక్షించి ఒక సమాధానమైనటువంటి స్థితిని మీరు మాకు ఇచ్చారు. మాకు మనశ్శాంతిని ఇచ్చారు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి మీరు తెలియచేశారు. మీరు లోకానికి విశ్రాంతిని కలుగు చేయడానికి మీరు వచ్చారు. ఎందుకంటే భారమైనటువంటి కాడి ఎద్దు గనక ఏ రీతికైతే ఆ భారాన్ని మోస్తుందో, ఆ భారము మా మీద ఉంచడం మీకు ఇష్టం లేదు. కనుక మీరే ఆ యొక్క భారాన్ని మోసి మా యొక్క కాడిని సులువుగా చేసి మాకు విశ్రాంతి కలిగినటువంటి స్థితిని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ మార్గంలో ఎవరైతే ఉండాలని ఇష్టపడతారో అది పరిశుద్ధమైనటువంటి మార్గముగా, రాజమార్గముగా, ఎంతో రాజసమైనటువంటి టీవీగా మేము మీ యొద్ద నిలిచేటువంటి మార్గం ఇది. అయితే శత్రువు కొన్నిసార్లు దాడి చేసినప్పుడు, ఎడారిగా అది ఏర్పాటు చేయబడినప్పుడు ఆ మార్గంలో మేము నివసించక మీ శక్తి ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా, మీరు మాకు ఇచ్చేటువంటి పరిష్కారాల ద్వారా తిరిగి మేము రాజ్య మార్గాల్లో నడిపించబడగలుగుటకు మాకట్టి జ్ఞానమును దయచేయండి. అలనాడు షంగరును శత్రువులను ముట్టడి వేసి ఇశ్రాయేలీయుల జనాంగానికి ఎంతో ప్రశాంతమైనటువంటి మార్గాన్ని మీరు స్థిరపరిచారు. నేడు కూడా మా జీవితాల్లో, మా వ్యక్తిగతంలో, మా కుటుంబాల్లో, మా యొక్క సంఘాలలో అలాంటి అనుభవాలను మీరు ఇస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు నిండారులుగా దీవించండి. వారు కూడా ఈ యొక్క సత్య మార్గమును వారు గ్రహించి మీ యొక్క రాజ్యానికి వారసులు అవ్వగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకలలో మీరు తోడుగా ఉండండి.
వ్యాపారాలను నిండారులుగా దీవించండి. అలాగనే ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగగలుగుటకు, ఇవాళ సాయంకాలం జరగవలసినటువంటి గృహ కూడిక కూడా నేను చక్కగా జరగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి. అనానుకూలంగా వర్షం ఉండకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. అలాగనే మా ప్రభువా, చంటి బిడ్డలుగా ఉంటున్నటువంటి బిడ్డలకు కూడా నేను మంచి ఆరోగ్యాన్ని, ఆటపాటల్లో కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యవన బిడ్డలు యవనేచ్ఛలలో పాలివారుగా ఉండకుండా రాజ్య మార్గములో వారు ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. మీ యొక్క దీవెన ఆశీస్సులతో మమ్మల్ని నింపి మా యొక్క గృహాలకు క్షేమంగా నడిపించుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడయుని నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.